శ్రీగురుభ్యో నమః. జ్యోతిర్మయం మహాకాలం విశ్వరూపం చిదాత్మకం దివ్యజ్ఞానం సదాసేవ్యం అవధూతముపాస్మహే. పంచామృతము అని పూజలో అభిషేకాలలో తేనెను వాడడం జరుగుతుంది. అది నాటి నుంచి వస్తున్న సాంప్రదాయం. అది పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, ఈ 5 పదార్థాలను వాడుకుంటూ వస్తున్నారు. ఈ 5 పదార్థాలలో తేనె ఒకటి అభ్యంతరకరంగా ఉంది. ఎందుకు అంటే తేనెను వాడడంలో హింసాత్మక ధోరణితో తయారవుతున్న తేనె అది ఏ విధంగా అంటే తేనెటీగలు తయారు చేసుకున్న తనకు సంబంధించి తన ఆహారాన్ని తయారు చేసుకొని ఒక దగ్గర కూడగట్టుకొని పెట్టుకున్న తేనెను మనము మంట పెట్టి లాగి వాటిని చంపేసి తీసుకొని వస్తున్నాం. అది హింసతోని సంబంధించింది. అది హింస. ఆ హింస దేవునికి ఎక్కదు. అయితే ఏదైనా సరే హింసతోని సంబంధించిన ఏ కార్యమైనా భగవంతునికి ఇష్టం కాదు అనేది నా ఉద్దేశము. దాన్ని ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది వాళ్ళ విజ్ఞత గొప్ప చెప్తున్నా. నేను చెప్పగలిగేది నేను చెప్తా, వాళ్ళ విజ్ఞతకు వాళ్ళ గొప్ప చెప్తా. వాళ్ళు దాని బదులు తేనె బదులు ఇంకేదైనా వాడుకోవచ్చు. తేనె బదులు చెరుకు రసం వాడుకోవచ్చు. దాంతోనే ఏమి ఇబ్బంది లేదు కదా. అయితే తేనె ఎట్లా అంటే తేనెటీగలు ప్రతి పుష్పం దగ్గరికి వెళ్ళి పూల దగ్గరికి పోయి మకరందాన్ని సేకరించి అవి తీసుకొచ్చి అవి ఒక దగ్గర సేకరించి కూడబెట్టుకుంటున్న తేనెను మనము వాటిని లాక్కొస్తున్నాం. ఎట్లా మంట పెట్టి పొగబెట్టి వాటిని చంపేసి లాక్కొనొస్తున్నాం. అందువలన అది హింసతోని సంబంధించింది, హింసాత్మకమైన చర్య. అందుగురించి దేవునికి ఎట్లాంటి హింస కూడా పనికిరాదు. యాబ్రహ్మ కీటజనని వర్ణాశ్రమ విదాయిని అంటే ఇక్కడ వర్ణాశ్రమాల గురించి మాట్లాడడం లేదు నేను. వర్ణాశ్రమాలు అంటే యాబ్రహ్మ కీటజని అమ్మవారికి ఏమిటి, అమ్మవారికే కానీ ఎవరికైనా కానీ అమ్మవారికి నేను అమ్మవారికి సంబంధించిన ఉపాసన చేస్తే కనుక ఎప్పటికీ అదే మాట వస్తుంటుంది బయటికి. యాబ్రహ్మ కీటజనని వర్ణాశ్రమ విదాయిని అని అంటే ఒక తల్లికి ఎవరైనా పిల్లలే అని అంటే ఒక పేడ పురుగును నా బిడ్డ నా రా అని చెప్పేసి ఒడిలోకి తీసుకునే తత్వం అమ్మవారిది. అట్లనే ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కూడా ఒడిలోకి తీసుకునే మనస్తత్వం ఆమె తత్వం అది ఆమె. అయితే దీనిలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కానీ లేకుంటే పేడల పురుగు అని కానీ ఈ ఇద్దరికి తేడా చూపెట్టదు ఆమె. అయితే తన పిల్లలను తను చంపేసి నాకు ఆహారంగా నాకు అభిషేకం చేయమని అడగదు కదా. ఏ దేవుడు అడగడు అట్లా. మనం చేస్తున్నది అదే పని. ఆ హింస పనికిరాదు. ఆ హింసను ఎట్లా అందరూ సమర్థిస్తారు? సమర్థించకూడదు కదా. అందుగురించి అది పనికిరాదు. పూజలో తేనె వాడితే ఒక్క ఫలితం ఉండదు. దాంతో ఆ పూజకు సంబంధించిన ఫలితం ఏమీ ఉండదు. మీరు దాని బదులు చెరుకు రసం వాడుకోండి. ఇప్పుడు మధువు కావాలంటే చెరుకు రసం వాడుకోండి. లేదు అని అంటే ఇప్పపూను ఉడికిచ్చి ఆ రసాన్ని వాడుకోండి, పనికొస్తుంది. కానీ హింసతో సంబంధించిన వస్తువులు ఏది దేవునికి ఉపయోగపడవు. వాటిని వాడకూడదు అంతే.